హలో అండి. ఈరోజు డ్రై ఫ్రూట్ చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్లేట్లోకి వేరుశనగ పప్పు, పిస్తా పప్పు, పుచ్చపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి. వీటితో పాటుగా కాసింత బెల్లాన్ని కూడా పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టి అందులో పంప్కిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అవి వేగాక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత కాసింత పిస్తా పప్పు వేసి వాటిని కూడా దోరగా వేయించుకొని తిరిగి బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కాసింత వేరుశనగ పప్పు, వాటితో పాటు జీడిపప్పును కూడా వేసుకొని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. వాటిని కూడా బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, వాల్నట్స్ని కూడా దోరగా వేయించుకుని బౌల్లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఇదంతా చల్లారేలోపు కాసింత గీ వేసి అందులో బెల్లం వేసి బాగా మరగనివ్వాలి. కొంచెం వాటర్ పోసి పాకం గట్టిపడేంత వరకు అలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాకం బాగా గట్టిపడ్డాక అందులో ఈ వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అంతా వేసి బాగా త్రిప్పాలి. అన్నీ బాగా దగ్గర పడ్డాక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఒక గరిటె తీసుకుని బాగా అదుముతూ మనకి కావలసినటువంటి షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేయాలి. అంతే, మనకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్ చిక్కీ రెడీ అయిపోయింది.